హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనమాట. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా ఈ హ్యాండీ చాపర్ ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అలా పడింది. సో ఇప్పుడు ఇంకా తక్కువగానే ఉంది. నేను తీసుకొని 1 మంత్ అయిపోతుందిలేండి. సో ఇది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నిజంగా. మెయిన్లీ నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు ఉల్లిపాయలు కట్ చేయడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే వంట చేయడం కంటే నాకు ఆనియన్స్ కట్ చేయడమే పెద్ద పని అనిపించేది. జనరల్గా అందరికీ కళ్ళు మండుతాయి, కానీ నాకు మరీ దారుణం అనమాట. కళ్ళు పోతాయి ఉంటాయా అన్నట్టుగా అయిపోతాను నేను. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. అండ్ ఈ హ్యాండీ చాపర్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటాను. ప్రతిరోజు కుక్ చేసిన ప్రతిసారి నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇవే కాదు, నేను నార్మల్గా టమాటోస్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఎంత బాగా మనం హ్యాండ్తో కట్ చేసినా కూడా ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేయలేము, అంత బాగా కట్ అయిపోతాయి. జస్ట్ ఇలా ఒక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసి ఇలా జస్ట్ 3-4 టైమ్స్ అంటే చాలు, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. చూసారు కదా ఎంత మంచిగా కట్ అయిపోయాయో. అండ్ నేను ఇప్పుడు ఇంకో బౌల్లో ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మళ్ళీ కట్ చేసుకొని టమాటో ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. సో ఇవి కూడా చూపిస్తాను మీకు. ఎంత మెత్తగా అయిపోతుంది అంటే, మనం నార్మల్గా మిక్సీలో వేసినా కూడా ఎంత మెత్తగా అవ్వదేమో అంత మెత్తగా అయిపోతాయి. సో కొంచెం రెడ్గా ఉండే టమాటోస్ తీసుకోండి, అవైతే కర్రీ కూడా బాగుంటుంది. అండ్ అలాగే వేరంగా ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. సో ఫస్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం కొంచెం వేసుకోండి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మేమైతే కొంచెం తింటాం కారం, అందుకనే నేను 4 వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. సో తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక టమాటోస్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలిపాక ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేయండి. ఇవి బాగా మగ్గుతాయి. టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఆ టమాటో వాటర్తోనే ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు మరొకసారి కలుపుకొని అప్పుడు చికెన్ అందులో వేసేసుకోవాలి. ఆ చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలానే ఉంచేసి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందన్నమాట. అప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలానే ఉంచేయాలి, వాటర్ వేయకుండా. సో వేసుకోవాలనుకుంటే లైట్గా గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే చికెన్కి ఉండే వాటరే సరిపోతుంది. సో ఇంకా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.